బెజవాడ నగరం ఎరుపెక్కింది. సిపిఎం 50 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆ పార్టీ మహాసభలు బెజవాడలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో సిపిఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. కార్మిక, కర్షక, బీద, బడుగులకు అండగా ఉన్న ఎర్ర జెండాల్లో కీలకమైనది సిపిఎం. భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి విడిపోయి సిపిఎంగా ఆవిర్భవించి 50 సంవత్సరాలు కావస్తుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తుకు సంబంధించి దశ దిశ నిర్దేశం చేసుకునేందుకు విజయవాడ నగరంలో సిపిఎం రాష్ట్ర మహాసభలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు సిపిఎం విజయవాడలో 50 అడుగుల అరుణ పతాకంతో ప్రదర్శన నిర్వహించింది. నగరంలోని రథం సెంటర్ వద్ద ప్రారంభమైన ఈ ప్రదర్శన లెనిన్ సెంటర్ వరకు సాగింది. ప్రతి నేత, ప్రతి కార్యకర్త ఎర్రని వస్త్రాలు ధరించి ప్రదర్శనలో పాల్గొనడంతో అంతా అరుణమయంగా మారిపోయింది. వేలాది మంది కార్యకర్తల కవాతుతో విజయవాడ నగరంలో మరోసారి ఎర్ర సైన్యం తమ బల ప్రదర్శన సాగించారు. సిపిఎం పార్టీ రాష్ట్ర 24వ మహాసభలు ఫిబ్రవరి 8, 9 తారీఖుల్లో విజయవాడ జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడలో భారీ అరుణ పతాక యాత్రను జరుపుతా ఉన్నాం. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా గారు 2019లో అధికారం గురించి ఆలోచిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాబోయే 20 ఏళ్లకు అధికారం గురించి ఆలోచిస్తున్నారు. ఇంకో ప్రతిపక్ష నేత 30 ఏళ్లకు ముఖ్యమంత్రి అవ్వాలి, ఉండాలి అని ఆయన ఆలోచిస్తున్నారు. కానీ దేశంలో ప్రజల ప్రయోజనాల గురించి మాత్రం ఆలోచించట్లేదు. దానికి భిన్నంగా సిపిఎం పార్టీ ప్రత్యామ్నాయ విధానాల కోసం, ఈ దేశ ప్రయోజనాలు రక్షించడానికి, ప్రజల యొక్క ప్రయోజనం నిలబెట్టడం కోసం పోరాడుతున్నాం.